హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ విత్ ప్రేమ్. ఏదైతే ఎమాన్యుయల్ అండ్ ఉన్నారో తనూజ నామినేషన్స్ అంత గట్టిగా జరిగితే ఎమాన్యుయల్ నేను ఇక్కడి నుంచి నేను మాట్లాడితే ఎలాగుంటుందో చూపిస్తున్నంత ఎమాన్యుయల్ వెళ్ళి తనూజ ఆడడానికి, తనూజతో మళ్ళీ గేమ్ ఆడడానికి ఏంటి కారణం నాకు అర్థం కావట్లేదు. ఏమేమో నువ్వు తనూజ లేకపోతే గేమ్ ఆడలేవా? అసలు తనూజ ఏ విధమైన నీకంటే బెస్ట్ నేను చెప్పలేదు. నువ్వు ఎంటర్టైన్మెంట్ లో బెస్ట్, గేమ్స్ పరంగా బెస్ట్, టాస్కుల్లో బెస్ట్, ఏదైతే ఇంట్లో ఒక బాండింగ్ ఒక డిస్కషన్ విషయంలో నువ్వు బెస్ట్. ఇన్ని బెస్ట్లు పెట్టుకొని ఇంత విధంగా నువ్వు వాడుతూ నువ్వు వచ్చి తనతో ఎలాగా తన దగ్గరికి వెంటనే గేమ్ అయిపోయి మాట్లాడడం ఏ విధంగా నాకు కరెక్ట్ అనిపిస్తుంది. నువ్వు ఆడిపోతే ఏమన్నా నామినేషన్స్కి వస్తే నామినేషన్స్ రా, నీకేదైనా నీ ఓట్ బ్యాంక్ పెరుగుతుంది, తప్పే లేదు. అలా ఉన్న కన్నింగ్ అమ్మాయితో ఉండడమే కరెక్ట్ కాదు. తను వచ్చి ఏదైతే ఇంకోటి నేను చెప్తున్నాను, కళ్యాణ్ కూడా వీళ్ళు వచ్చి ఎమ్మెల్యేలు కళ్యాణ్ ఇప్పుడు వచ్చి కళ్యాణ్ వచ్చి ఏదైతే నామినేషన్ నాకు ప్రీవియస్ వీక్ ఉంది, వీక్ లేదు, సుమనాన్న చేసావని నేను సేఫ్ గేమ్ డబ్బులు నీ దగ్గర ఉంచుకొని నువ్వు ఆడావని చేయనని చెప్పి వెంటనే సంజీస్ ఇవ్వడానికి వెళ్ళిపోయాడు ఆ మనిషి. నువ్వు కళ్యాణ్ ఏటి ఒక పర్సన్ చుట్టూ నువ్వు బర్నీ గారు ఎమాన్యుయల్ ఎంతమంది, తనకి ఏటుంది, తన ఓట్ బ్యాంకు, తన ఓట్ బ్యాంక్ వెళ్ళిపోతున్నారు ఏట, తన ఓట్ బ్యాంక్ తనకే పడుతుంది. మీకు ఎవడు ఓట్లు వేసాడు? మీ గేమ్ మీకు ఆడితేనే మీకు ఓట్లు అవుతుంది. వెంటనే సంజీస్ ఇవ్వడానికి వెళ్ళిపోయావు నువ్వు. ఎంత సేఫ్ గేమ్ నీది. అలాంటప్పుడు కళ్యాణ్ దమ్ముంటే ఒక పక్కే ఉండు, లేకపోతే చేత కాకపోతే ఆడడం మాని. నీకు మర్యాద మనిషి వచ్చి క్లియర్ కట్ గా చెప్పాడు. విన్నింగ్ మ్యాన్ తో మాట్లాడుతున్నాను, అలాంటి మ్యాన్ వచ్చి పక్కన కప్పు పెడితే పక్క తోస్తాడట. అలాంటి గేమ్ నువ్వు ఈ రోజుకి అదే గేమ్ ఆడుతున్నావు. నీకు వచ్చి పక్కన ఎమాన్యుయల్ పక్కన నించుని పెట్టిందే తనూజ, ఇద్దరి మధ్యన తేల్చుకోవడం కష్టం అవుతుందని అలాంటి అమ్మాయికి వెళ్ళి నువ్వు సంజేసేస్తున్నావు. నువ్వు మినిమం బుర్ర ఉందా? నిజం బర్నీ గారు మారారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ఆయన మాక్సిమం వీళ్ళిద్దరితో మాట్లాడలేదు, నా టాపిక్ తీయకండి అని చెప్పాడు. ఆయన దివ్య ఏదైతే నమ్మకంతో చెప్పిందో ఆయన చెప్పడం కరెక్ట్ కాదు. బట్ ఒకటైతే చెప్తున్నాను, జెన్యున్ రిలేషన్ మీరంటే ఒక నిజంగా ఒక మనస్ఫూర్తిగా ఒక భావన ఎవరికైనా ఇంట్లో ఉందంటే బర్నీ గారు ఫస్ట్ దివ్యాక నేనే చెప్తాను. తనూజ మీ అవకాశాన్ని బట్టి మీ బాండ్ ని తీసుకుంది, తాను వచ్చే అవకాశాన్నే తప్ప. అక్కడ దివ్య క్లియర్ కట్ గా చెప్పింది, ఏడుస్తుంటాను చేస్తుంటాను తన ఎక్స్ప్రెషన్. ఆయన నామినేషన్ లో చీర కట్టుకొని ఎవడైనా ఉంటాడా? ఆ రన్నింగ్ గేమ్ అని తెలుసా? డ్రెస్ మార్చడానికి అవదా? ఎంత క్లియర్ కట్ ఏదైనా నేను అవుతాను, నాకు ఎలాగైనా అవుతుంది అని చెప్పే కదా తను తెలివితేటలు. సాయి శ్రీనివాస్ చెప్పిన ప్రతి పాయింట్ కరెక్ట్. దొంగల గేమ్ లో మ్యాన్పులేట్ చేయాలి. నీలా స్టార్టింగ్ గా డబ్బులేదు. సంజన అటు వెళ్తేనే కదా అక్కడ గేమ్. వెళ్ళకుండా పక్క ఉండిపోతే ఎలా గేమ్ అని మీరు ఎవరైనా క్లియర్ కట్ గా పోను అంతా ఉన్నాడు మీ పక్క, ఏదైనా ఇచ్చారా? కంటెంట్ అయ్యారా? అండ్ ఒకటి వచ్చి బిగ్ బాస్ వచ్చి ఏదైతే మేనేజ్మెంట్ నీ వీడియోలు వేసి నీ పుష్ చేస్తున్నారు, ఎమాన్యుయల్కి ఎందుకు అలా జరగట్లేదని క్లియర్ కట్ గా సాయి శ్రీనివాస్ చెప్పాడు. అండ్ ఇది మాత్రమే కాదు, నీకు అడగాలంటే ముందే నిఖిల్ కూడా చెప్పాడు. ఎంతమంది మెయిన్ కళ్యాణ్ ఎమాన్యుయల్ బర్నీ గారి గేమ్ అయితే మారాలంటే ఈ అమ్మాయికి పక్కన పెట్టి మీరు ఆడితే అమ్మాయి నథింగ్, ఇంట్లో నథింగ్ అయిపోతుంది, ఎక్కడా కనబడదు, మీ గేమ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది.